కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 9 గ్యారంటీ పథకాలు ఇవి రాష్ట్ర ప్రగతికి సోపానాలు, కాంగ్రెస్ విజయ సంకేతాలు. 5 గ్యారంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ 9 గ్యారంటీలలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక వరం. రెండవది, ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో ఏడాదికి 1 లక్ష రూపాయలు వేసే మహాలక్ష్మి పథకం ఇది మహిళల పాలిట వరం. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించివ్వడం ఇది పేదల పాలిట వరం. వృద్ధులకు వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు పెన్షన్ అనేది ఇది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒక వరం. ఖాళీగా ఉన్న 2,25,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని గ్యారంటీ ఇవ్వడం ఇది నిరుద్యోగ యువతకు ఒక వరం. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పడం ఇది ఒక మరొక వరం. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పడము ఇది విద్యార్థుల పాలిట వరం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే, ఈ గ్యారంటీలతో పోలిస్తే వైకాపా నవరత్నాలు కానీ టీడీపీ సూపర్ 6 కానీ ఎందుకు పనికిరావు. ఆంజనేయుని ముందర పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లే కాంగ్రెస్ గ్యారంటీలతో పోలిస్తే ఈ పథకాలు. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. దానికి తోడు ఈ రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహం, బీజేపీ నంబర్ 1 ద్రోహి. అటువంటి బీజేపీ చేతిలో కట్టు బానిసలు తెలుగుదేశం కానీ జగన్ పార్టీ కానీ. కాబట్టి బీజేపీ ద్రోహినప్పుడు ఇవి కూడా ఈ రాష్ట్రానికి ద్రోహ పార్టీలు. కాబట్టి రాబో ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, దానితో తొత్తులుగా ఉన్న టీడీపీ, వైకాపా, జనసేనను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.